ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ ఈదర్ రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. సో అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది అమెరికాలో కాబట్టి, సో అంటే అక్కడ గవర్నమెంట్ వైపు నుంచి ఇదంతా కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా మరి వైట్ హౌస్ నుంచి ఏదైనా ఏ విధంగా స్పందనలు వచ్చాయంటారు? వైట్ హౌస్ లో ఎటువంటి స్పందన దేని మీద జరిగింది అంటారు? జనరల్గా అక్కడ బాడీస్ అన్ని కూడా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయండి. ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకోవడాలు, వాళ్ళు చెప్పింది ప్రెసిడెంట్ చెప్తే ఏంటో అట్లా జనరల్గా ఉండదు. సో ఇండిపెండెంట్గా వాళ్ళు యాక్ట్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు ఈ కేసుని ఇండిపెండెంట్గానే చూస్తారు. సో వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే ప్రూవ్ చేయడం పెద్ద టైం పట్టదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లో ఫోటోగ్రాఫ్స్, మెయిన్గా వాళ్ళు ఈ స్కీమ్ ఆఫ్ ప్రోగ్రామ్ని మాట్లాడిన విధానం, వీళ్ళందరూ ఏదైతే 8 మెంబర్స్ ఉన్నారో స్కీమ్లో వాళ్ళందరూ డిఫరెంట్ మీటింగ్స్, ఒకటి యుఎస్లో ఒకటి ఢిల్లీలో గౌతమ్ అదాని సమక్షంలో జరిగాయి. సో ఏ రాష్ట్రానికి ఎంత బ్రైబ్ ఇవ్వాలి, ఎంత సూట్ కేసులు పంపించాలి, 265 మిలియన్. ఈ 265 మిలియన్ లో అమెరికా కంపెనీ అజ్యూర్ పవర్ ఉంది, వీళ్ళ సబ్సిడరీ కంపెనీ. ఆ కంపెనీ నుంచి ఎంత బ్రైబ్ వాళ్ళకి అంటే షేర్ చేసుకున్నారు బ్రైబ్ ని కూడా. అమెరికా కంపెనీ నుంచి 2 భాగాలు చేసి ఒక రాష్ట్రానికి 7 మిలియన్లు, ఒక రాష్ట్రానికి 76 మిలియన్లు ఇట్లా షేర్. అంటే ఇక్కడ వాటాలు ఇచ్చేందుకు అక్కడ వాటాలు పంచుకున్నారు. అంటే ఇక్కడ లంచాలు ఇచ్చేందుకు అక్కడ వాటాలు పంచుకున్నారు. సో అవన్నీ కూడా ఆ బ్రైబ్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు వాళ్ళ అమాంగ్ ద కంపెనీనే. ఈ కంపెనీ ఎంత కట్టాలి, ఈ కంపెనీ ఎంత కట్టాలి, మీకు ఎంత గిగావాట్స్ వస్తున్నాయి కాబట్టి, మీకు 3 గిగావాట్స్ వస్తున్నాయి కాబట్టి ఎంత కట్టాలి, మాకు 7 గిగావాట్ వస్తుంది కాబట్టి మేము ఎంత కట్టాం, ఇట్లా పంచుకోవడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ సెల్ ఫోన్స్ లో దొరికాయి. అంటే వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం, డాక్యుమెంట్స్ అట్లాంటివన్నీ జరిగినట్టున్నాయి. సో అందువల్ల జనరల్ గా ఇవన్నీ దొరికిపోయాయి కాబట్టి జనరల్ గా యుఎస్ ఫెడరల్ కోర్టు కూడా ఆ సాక్ష్యాధారాలు లేకుండా బేస్లెస్ గా జస్ట్ లైక్ దట్ అలా కేసు పెట్టదు. సో కానీ యాజ్ ఏ కంపెనీగా వీళ్ళు కంపెనీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సర్వైవ్ చేసుకోవడానికి, వాళ్ళ లార్జ్ షేర్ హోల్డర్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ ఎంప్లాయీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఖండించడం సహజమే. సో ఇది ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఇది మన దేశం మీద అటాక్ అని హ్యాండిల్ చేస్తుందా, లేకపోతే గౌతమ్ అదాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏ విధంగా చేస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠ ఉంది. సో మరి ఎక్స్చేంజ్లు అనేవి ఎటువంటి వివరణ కోరాయంటారు ఇంత పెద్ద వ్యవహారానికి సంబంధించి? సెబీకి ఇప్పుడు పెద్ద ఉందండి. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, సాగర్ అదానిని ఎప్పుడైతే మార్చ్ 2023లో ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో అటాక్ చేసి సోదాలు చేసి వాళ్ళ విలువైన గ్యాడ్జెట్స్ అన్ని తీసుకెళ్తున్నప్పుడు, అవన్నీ జరిగినప్పుడు వాటి గురించి ఇన్ఫర్మేషన్ సెబీకి ఇవ్వాలి. అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ తరఫున సెబీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాచిపెట్టారు. అది యుఎస్ ఫెడరల్ కోర్టు బయటకు చెప్పేదాకా ఈ ఇన్ఫర్మేషన్ దాచిపెట్టడం అనేది పెద్ద నేరం. సో సెబీ దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుందని చూడాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ట్రిక్కీగా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. ఇప్పుడు సెబీ డెఫినెట్గా అడగాలి, సిబిఐ కూడా ఇండిపెండెంట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు తీసుకుంటారా లేదా, అది ఇప్పుడు మన తెలిసిన సంస్థలన్నీ కూడా మనకున్న సెటప్లో మనకి బ్రైబరీ అంటే పెద్ద అవినీతి కాదు. అంటే మనం చిన్న అందరూ చేస్తాము, అందరూ ఎక్కడో చోట ఇప్పుడు చిన్న డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలంటే అవినీతి చేస్తాం, అక్కడ 500 ఇస్తాము, 1000 ఇస్తాం. ఇట్లా ప్రజల్లో బ్రైబరీ అంటే అవినీతి కాదు అన్న విధంగా బలంగా చొచ్చుకుపోయింది. సో లైట్ గా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇతర దేశాలు అలా కాదు. డెవలప్డ్ కంట్రీస్, పర్టికులర్ గా సింగపూర్, జపాన్, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ కంట్రీస్ బ్రైబరీ కేసుల వల్ల కంపెనీలు మొత్తం కొలాప్స్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవును, పెద్ద పెద్ద దేశాధ్యక్షుల్నే తీసుకెళ్ళి లోపల వేస్తారు అక్కడ. మనం గతంలో జరిగిన బ్రైబరీ కేసులు కనుక చూస్తే, గోవాలో హైవేస్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి అమెరికన్ కంపెనీ ఒకటి ఇట్లాగే బ్రైబ్ చేసింది లోకల్ గవర్నమెంట్ ని. దాని మీద అప్పట్లో సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది. అట్లాగే జిరాక్స్ కంపెనీ ఇండియాలో ఆర్డర్స్ పట్టుకోవడానికి మోడీ జిరాక్స్ అనే ఒక కంపెనీ ఉండేది. మోడీ జిరాక్స్ ద్వారా భారీ కాంట్రాక్ట్స్ ఇండియాలో గవర్నమెంట్ సంస్థలకి జిరాక్స్ మిషన్స్ ఇవ్వడానికి ఒక కాంట్రాక్ట్ పట్టి దాని ద్వారా బాగా సంపాదించింది. దాని మీద కూడా ఎస్సీసీలో ఛార్జ్ నమోదైంది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ లో ఛార్జ్ నమోదైంది. అట్లాగే వాళ్ళు కొంత ఫండ్ కూడా చూపించలేదని, అంటే ప్రాఫిట్స్ కూడా మిస్ రిపోర్టింగ్ చేశారని కూడా అభియోగాలు ఉన్నాయి.
చివరికి ఒక $10 million ఫైన్ తో తప్పించుకోవడం జరిగింది వాళ్ళు. సో ఇట్లాంటివన్నీ గతంలో కూడా జరిగాయి. కానీ ఈసారి సిచ్యువేషన్ ఎలా మారుతుంది, మెయిన్ ఏంటంటే వీళ్ళు అదాని ఒక పులి మీద స్వారీ చేస్తున్నారండి. పులి మీద స్వారీ చేస్తున్నప్పుడు పులిని మీద నుంచి దిగలేరు, స్వారీ చేయలేరు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంత స్పీడ్ తో వెళ్ళేటప్పుడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని లోన్స్ తీసుకోవడం, ఆ లోన్స్ తో ప్రాజెక్ట్స్ ని చాలా స్పీడ్ గా టేకప్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆల్ ఆఫ్ ద సడన్ బ్రేక్ పడితే అది షేర్ హోల్డర్స్ కి ఇబ్బంది, అలాగే ఎంప్లాయీస్ కి ఇబ్బంది, ఉద్యోగాలు పోతాయి. ఇది లార్జర్ పిక్చర్ లో గవర్నమెంట్ ఆలోచించే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ కూడా మనం చెట్టును మనమే నరుకోవడం ఎందుకు అన్నట్లుగా కూడా ఆలోచించుకునే అవకాశం ఉంది. అందువల్ల కూడా కొంత స్లోగా యాక్ట్ చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ కూడా. అంటే హడావుడిగా కేసులు పెట్టేసి వాళ్ళని ఇంకా డిస్టర్బ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.